రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేసుకుంటున్నాను. నేటి బలపరచు దేవుని యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతు నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడును నేనే. నా చేతుల నుండి విడిపించువాడెప్పుడునూ లేడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే దేవుడికి ఉన్నటువంటి అనేకమైనటువంటి లక్షణాలు మనకి ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. అసలు దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఎంతమంది దేవుళ్ళు ఈ లోకంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి దేవుడైనటువంటి యెహోవా తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో నేనే దేవుడును అంటే అక్కడ చూస్తే కేవలము ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయనే మరి యెహోవా తండ్రి. అప్పుడు తండ్రి, ఇప్పుడు యేసయ్య. మరి మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే కేవలము ఒకే ఒక్క దేవుడు, ఆయనే మరి మనం నమ్ముకుంటున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. మరి నేను తప్ప వేరొక దేవుడు లేడు. నిజంగానే మరి మనం నమ్ముకుంటున్న విమోచకుడు తప్ప మరి మనకి దేవుడు ఇంకెవ్వరిని కూడా, మనకే కాదు కానీ ప్రపంచంలో మరి ఎవ్వరికి కూడా ఈయన తప్ప వేరొక దేవుడు ఎక్కడ కూడా లేరు. మరి మిగతా వాళ్ళు పూజిస్తున్నారు కదండి అంటే వారి చేతులతో వారు పటాలు చేసుకుని వారు వాటిని పూజిస్తున్నారు. కేవలం మనం నమ్ముకుంటున్నటువంటి సజీవుడు అయినటువంటి ఈ దేవుడు తప్ప మరొక దేవుడు ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద మరి ఏ రూపంలో కూడా లేదు. మరి చేతి హస్తకృతములతో చేసుకున్న ఎంత మాత్రం కూడా దేవుడు కానేరడు. కాబట్టి దేవుడు చాలా క్లియర్గా మనందరికీ తెలియచేస్తున్నాడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు ఎవ్వరును కూడా లేరు. ఎవరు కూడా ఈ విషయాన్ని, ఇంతమంది 33.5 కోట్ల మంది దేవతలు ఎవ్వరు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ మన దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు అని. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన హస్తకృతాలతో చేసిన తండ్రి దాంట్లో ఎంత మాత్రం ఉండడు కనుక ఆయన నిజమైనటువంటి వాడు కనుక మనకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆయనకున్నటువంటి అధికారాలు ఏంటంటే మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. మరి ఒక మానవుని యొక్క జీవితము ఎప్పుడు అంతరించిపోవాలి, ఎప్పుడు వరకు బ్రతకాలి, ఒకవేళ ఆ చివరాఖరి క్షణాల్లో మళ్ళీ తిరిగి బ్రతికించాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయనే మనకి ప్రాణం ఇచ్చేటువంటి వాడు. మన యొక్క జీవిత ప్రయాణం అయిపోయాక మన జీవితంలోంచి ప్రాణాన్ని, మన యొక్క శరీరంలోంచి ఆత్మను కూడా ఏర్పాటు చేసేటువంటి వాడు, వేర్పాటు చేసేటువంటి దేవుడు ఆయనే. మరి నిజమే, అలనాడు ఏలియా బ్రతికించినప్పుడు సారెపతు విధవరాల యొక్క కుమారుడు మరి చనిపోయాడు, దేవుడు అక్కడ మృతినిచ్చాడు. అయితే మరి ఏలియా ప్రార్థించగా దేవుడు బ్రతికించాడు కదా. ఆయన మృతినిచ్చేటువంటి వాడు ఆయనే, బ్రతికించేటువంటి వాడు ఆయనే. అలనాడు ఇంకా అనేక మంది బిడ్డలు చనిపోతుంటే వారు మరలా తిరిగి దేవుడు బ్రతికిస్తున్నాడు. ఆయనే మృతినిస్తున్నాడు, ఆయనే జీవమిస్తున్నాడు. ఈరోజు మనలో ఇంకా జీవం ఉందంటే మనకు ఆయనే బ్రతుకునిస్తూ ఉన్నాడు కనుక మనం ఇంకా జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మరి జీవ మరణములు ఆయన వశములో ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. అదేవిధంగా గాయపరిచేటువంటి వాడు ఆయనే, స్వస్థపరిచేటువంటి వాడు ఆయనే. గాయపరిచేవాడు స్వస్థపరిచేడు వాడు అంటే మనకేదో దెబ్బ తగలడం, ఆ దెబ్బని స్వస్థపరచడం కాదు. నిజమే, దెబ్బ తగలడమే, గాయం అవడమే. ఏ గాయం అంటే మనం పాపం చేస్తూ ఉంటాము, మరి అది పాపం అని మనం గ్రహించేలా దేవుడు మనల్ని గాయపరుస్తుంటాడు. అనగా అర్థం ఏమిటి అనంటే మనము చేసినటువంటి పాపాన్ని మనం గ్రహించం. మరి ఎప్పుడైతే వాక్యం మనతో మాట్లాడుతుంటుందో, ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతుంటాడో మనం చేసినటువంటి పాపం ఏమవుతుందంటే అది మనకి గాయంగా మార్చబడుతుంది. ఎంతో దుఃఖం వస్తుంది, ఎంతో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో నేను ఎంత పాపిష్టురాలనా, ఎంత పాపిష్టుడనా, ఎంత పని చేశాను యేసయ్య, ఎంత పని చేశాను దేవా అని చెప్పి మనం బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం. ఆ పాప గాయము మనకి అవుతూ ఉంటుంది. మరి అలా గాయపరిచేటువంటి వాడు మన దేవుడు. అంతేకాని యాక్సిడెంట్స్
లేకపోతే ఇంకొక విధంగా గాయం అవ్వడమో, పడిపోయేలా చేయడమో అటువంటివి కాదండి. ఇది దేనికి సంబంధించినటువంటి గాయం అంటే పాప గాయము. మరి వాక్యం యొద్దకు మనం వచ్చినప్పుడు, దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మనం చేసినటువంటి తప్పిదాలు మనకి క్లియర్‌గా దేవుడు చూపిస్తాడు. దాన్ని బట్టి మనకి ఆ గాయం అనగా బాధ కలుగుతుంటుంది. అది ఎంతో భారముగా ఉంటుంది. ఆ గాయము దేవుడు మనకు కలిగిస్తాడు. మరలా దేవుడు పశ్చాత్తాపాన్నిచ్చి, ఆ పశ్చాత్తాపం నుంచి మన పాపాన్ని దేవుడు కడిగి వేసినప్పుడు దేవుని యొక్క స్వస్థత మనకు వస్తూ ఉంటుంది. నిజమే, మరి గాయపరిచేటువంటి వాడు ఆయనే, ఆ స్వస్థపరిచేటువంటి వాడు కూడా ఆయనే కదా. ఆ పాప భారంను మనం ఒప్పుకున్నప్పుడు, మరి పశ్చాత్తాపం మనలో వచ్చినప్పుడు దేవుడు దాన్ని అంతటి తొలగించి తన యొక్క రక్తంలో మనల్ని కడిగివేసి మనం పరిపూర్ణంగా స్వస్థపరిచినప్పుడు మన హృదయము తేలికైపోతుంది. అటువంటి స్వస్థత దేవుడి మనకిచ్చేటువంటి వాడు కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు వేచి చూడాలి. నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవ్వడూ లేడు. నిజమేనండి. మనం ఈరోజు దేవుని చేతిలోనికి మనల్ని మనం అప్పగించుకున్నాం అనుకోండి, దేవుని యొద్దకు మనం వెళ్ళిపోయామనుకోండి, మనల్ని ఎవ్వరు కూడా దేవుని యొద్ద నుంచి వేరు చేయలేరు. మరి మన పాప భారం తీయాలన్నా అది దేవుడి వల్లే, మనము ఎదగాలన్నా సరే దేవుని వల్లే. నువ్వు నేను ఈ కొద్ది కాల సమయంలో మనం దేవునికి అప్పగించుకుంటే, దేవుని చేతిలోనికి నువ్వు నేను వెళ్ళడానికి ఇష్టపడితే, మరి దేవుని యొక్క చేతిలోంచి మనల్ని ఎవ్వరు కూడా విడిపించలేరు. కనుక మనం ఈ యొక్క మాటని జ్ఞాపకం చేసుకోవచ్చు. పాపం చేసే వాళ్ళు కూడా దేవుడు అంత మాత్రం విడిచిపెట్టడు. ఎందుకంటే పాపానికి శిక్ష అనేది వేయాలి కనుక. మరి మారితే నిత్య జీవం ఇస్తాడు, మారకపోతే శిక్ష వేస్తాడు. కనుక మనము మారి దేవుని చేతిలోనికి వెళ్దాం. అప్పుడు మనకి దేవుడు ప్రతిఫలం అనేది దయచేస్తాడు. ఓకే, ఈ మాటలన్నీ హృదయంలో పెట్టుకుని దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనందరం కూడా చాటుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్పవాడ యేసయ్య, మీకే స్తోత్రాలు. నిజమైన ప్రభా, బ్రతికించేటువంటి వాడు నీవు తండ్రి. యేసయ్య, మృతి పొందించేటువంటి వాడు కూడా నీవేనా ప్రభా. మీరు తప్ప వేరొక్క దేవుడు లేడయ్యా. ఆవిడ నా తండ్రి, మా పాప గాయాలు నా ప్రభా, మా పాపం మాకు గుర్తొచ్చినప్పుడు అది ఎంతో గాయమైనట్టుగా నా ప్రభా, చాలా భారము నా ప్రభా. అయితే నా ప్రభా, ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో నా ప్రభా, నా ప్రభా యేసయ్య, మాకు నాయన స్వస్థత, ఆయన తన స్వస్థతను కలిగించేది నీవే నా ప్రభా. అయితే నీ వంటి వాడు ఎవ్వరు కూడా లేరు నా ప్రభా. నీవు మాత్రమే ఏకైక దేవుడు. అటు రీతిగానే నా ప్రభా, నీ చేతిలోకి వచ్చినటువంటి వారిని వెన్నడని కూడా విడిచిపెట్టవయ్యా. నీ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా నా ప్రభా నీ చేతిలోకి రావాలని ఆశపడుతున్నాం. మా పాప గాయాలను ఆయన కడుక్కోవాలని ఆశపడుతున్నాం. మా పాప గాయాలను కడిగి స్వస్థపరిచి నా ప్రభా, మా అందరినీ కూడా నా ప్రభా మీ చేతిలో ఉంచుకోమని మీరే భద్రపరచమని నా తండ్రి వేడుకుంటూ, ఈ యొక్క మాటలు ప్రతి ఒక్క బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అటు రీతిగా నా ప్రభా నీకు మాత్రమే స్థానం ఇచ్చి బ్రతుకుటకుని సహాయం దయచేయమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి సమృద్ధిని వారి కుటుంబాల్లో మెండుగా ఉంచమని నా తండ్రి వేడుకుంటూ, ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కులు వినయముగా బ్రతిమాలి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.